అంతకుముందు సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ముల్కలపల్లి మండలం పూసుగూడెం దగ్గర పైలాన్ను ఆవిష్కరించారు. పంప్ హౌస్ మోటార్ల స్విచ్ ఆన్ చేసి డెలివరీ సిస్టర్ను దగ్గర గోదారమ్మకు సీఎం రేవంత్ పూజలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎన్నాళ్లుగానూ ఎదురు చూస్తోన్న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ను ప్రారంభించారు. సీతారామ ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందనుంది. ఏన్కూరు వద్ద గోదావరి నాగార్జున సాగర్ కాలువల అనుసంధానం జరగనుంది. గోదావరి జలాలను పంట భూములకు పారించుకోవాలనే ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల ఎన్నో దశాబ్దాల కోరిక నెరవేరనుంది. ప్రజల సంబరాల మధ్య కాలువల్లో నీరు పరుగులు పెట్టనుంది. గోదావరి నదిపై అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి వద్ద ఆనకట్ట నిర్మించారు. గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేసి 10 కిలోమీటర్ల కాలువ ద్వారా అదే మండలం బీజీ కొత్తూరు వద్ద మొదటి పంప్ హౌస్కు నీరు అందించనున్నారు. అక్కడి నుంచి 40 కిలోమీటర్ల కెనాల్ ద్వారా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద 2వ పంప్ హౌస్కు, మరో 10 కిలోమీటర్ల తర్వాత కమలాపురం వద్ద 3వ పంప్ హౌస్ నుంచి సత్తుపల్లి మండలంలోని ఎత్తలకుంట టన్నెల్కు, అలాగే ఏన్కూర్ వద్ద ఎన్ఎస్పీ కాల్వకు నీటిని తరలించేలాగా నిర్మాణం చేశారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం సుమారు 8,800 కోట్ల నిధులు ఖర్చు చేశారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ బృహత్ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా రూపురేఖలు మారనున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టును కూడా ఈ ప్రాజెక్టుకు లింక్ చేస్తున్నారు. దీంతో ఒకవేళ ఎన్ఎస్పీలో నీటి లభ్యత లేనప్పుడు గోదావరి జలాలను ఉపయోగించుకునేలా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. దీంతో తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం కలగనుంది. నేడు 3 పంప్ హౌస్లను ప్రారంభించడం ద్వారా 1,25,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఓహో కిలో లాస్ట్